బాయ్. నాటారు. హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే నా మార్నింగ్ రొటీన్తో మీ ముందుకైతే వచ్చేసానండి. చూసారు కదా టైం మార్నింగ్ 5 o'clock అవుతుంది. ఇక నేను బాను ఇద్దరం కలిసి మార్నింగే లేచేసాం అనమాట. ఇక వాడైతే చదువుతూ ఉన్నాడు, నేను వచ్చేసాను కిచెన్లోకి. నా వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి. ఇవాళ నా మార్నింగ్ చాలా పీస్ అండ్ ప్లెజెంట్గా ఉందన్నమాట. అది ఎందుకో ఏంటో నాకు కూడా తెలియదు, కానీ మార్నింగే కొంచెం అంత పాజిటివ్గా లేచాము. ఇక నా పీస్ఫుల్ మార్నింగ్ నేను ఏమేం చేశాను ఏంటి అనేదంతా కూడా మీరు బ్లాగ్లో చెక్అవుట్ చేసేయండి. ప్రతిరోజు ఉదయాన్నే గ్లాస్ మంచినీళ్ళు తాగటంతోనే నా డే అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇవాళ కూడా అలాగే అయింది. అండ్ నేను ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇవాళ ఏం చేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా? రైస్ అయితే ఆల్రెడీ కుక్కర్కి పెట్టేశాను. ఇంట్లో చూస్తే అసలు ఏమాత్రం వెజిటబుల్స్ లేవండి. ఏం చేయాలో బానుకి లంచ్ బాక్స్కి అని ఆలోచిస్తూ ఉంటే కరివేపాకు కనిపించింది అనమాట. యాక్చువల్లీ కొత్తిమీర రైస్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. కొత్తిమీర కొంచెమే ఉంది, కరివేపాకు ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి కరివేపాకు రైస్ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఆలోచించి చేస్తున్నాను. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంట్లో ఏమీ లేనప్పుడు, ఏం చేయాలో పాల్పోనప్పుడు ఇలా ఇన్స్టెంట్ రైస్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అనిపిస్తుంది నాకైతే. వెజిటబుల్స్ తీసుకురావడానికి కూడా బయట చూసారు కదా ఫుల్ వర్షం ఇలానే ఉంటుంది. 3 days నుంచి కంటిన్యూస్ గా పడుతుందన్నమాట. ఇంకేం చేయలేక వదిలేసాము. అండ్ ఇక్కడైతే నేను కరివేపాకు రైస్ అయితే స్టార్ట్ చేసేసాను. చూస్తున్నారు కదా, కొంచెం అంత ఆయిల్ వేసేసుకునేసి అందులో పల్లీలు, ఉద్దిపప్పు, శనగపప్పు వేసేసుకునేసి మంచిగా రోస్ట్ చేయాలన్నమాట. సిమ్ లోనే పెట్టేసుకునేసి అండ్ అలాగే ఎండుమిర్చి, కొంచెం అంత జీడిపప్పు వేసాను టేస్ట్ కోసం. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసుకునేసి మంచిగా దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కొంచెం అంత కరివేపాకు యాడ్ చేశాను అనమాట. నేను ఆల్రెడీ మిక్సీ జార్ లో చూసారు కదా, ఓన్లీ కరివేపాకులా గ్రైండ్ చేసేసుకునేసి పెట్టేసుకున్నాను. మీరైతే కరివేపాకుతో పాటు పచ్చిమిర్చి కూడా క్రష్ చేసుకోండి, ఇంకా టేస్ట్ వస్తుంది. నేనైతే అలా చేయలేకపోయాను. కట్ చేసి వేయటం వల్ల కొంచెం స్పైస్ తగ్గింది అనిపించింది. ఇక కరివేపాకు పేస్ట్ అంతా పచ్చితనం పోయేదాకా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే బాయిల్ చేసి పెట్టుకున్నామో ఆ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకొని మంచిగా ఇలా ఫ్లిప్అప్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొంచెం అంతా ఒక హాఫ్ బద్ద లెమన్ స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇక బానుకైతే లంచ్ బాక్స్ రెడీ అయిపోయినట్టే అనమాట. ఇంకా రైస్ చల్లారి పెట్టుకోవడానికి పక్కన పెట్టేశాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దానికోసం చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ, జస్ట్ అంతే.
చూసారు కదా, ఇడ్లీ బ్యాటర్ అయితే మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. యాక్చువల్లీ అనుకుంటాను షూట్ చేయాలి, ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ప్రతిసారి మర్చిపోతూనే ఉన్నాను. నెక్స్ట్ టైం అలా కాకుండా డెఫినెట్గా వీడియో సందర్భంగా చెప్పాను అనుకోండి, గుర్తుండిపోతుంది. అందుకోసం నేను ఇప్పుడైతే ఏం షేర్ చేయలేకపోతున్నాను, ఏమనుకోకండి. అయితే కొంతమంది కామెంట్ చేశారు ఇడ్లీ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి. ఐఎమ్ సో సారీ అండి, మర్చిపోయాను. నెక్స్ట్ టైం డెఫినెట్గా ష్యూర్ అనమాట, చూపిస్తాను. అండ్ ఇక్కడైతే మంచిగా ఇంకా సాల్ట్ వేసేసుకునేసి కొంచెం అంత బ్యాటర్ సపరేట్ చేసేసుకునేసి ఇడ్లీస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. నేనైతే ఇక్కడ ఒక్కొక్కసారి ఆయిల్ లేకపోతే ఘీ అనమాట, ఇవి రెండు అప్లై చేసి వేస్తూ ఉంటాను ఇడ్లీస్. ఏమమ్మా ఇది నీ సైజులో చేయమ్మా అంటే డాడీ సైజులో చేసినావు. ఓయ్ అదే సారీ. ఒక్కసారిగా మొత్తం పెట్టుకొచ్చావు. ఒక్కసారిగా మొత్తం పెట్టుకొచ్చావు. సాఫ్ట్ ఉన్నాయా చాలా? కాలేజ్లో పెట్టేసి వస్తా. ఏమే బ్యాగ్ మొత్తం ఎక్కువ. సరే, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కూడా తెచ్చుకుని అన్ని బ్యాగ్ పెట్టేస్తా. బాయ్ బాయ్. విన్నారు కదా భాను మాటల్లో ఎలా అంటున్నాడో చూసారా. నా సైజ్ ఇడ్లీస్ కాదంట, వాళ్ళ డాడీ సైజ్ ఇడ్లీస్ అంట. అందుకోసమే ఎంత తిన్నా కూడా సరిపోవట్లేదు, చిన్న చిన్నవిగా అనిపిస్తున్నాయి అని చెప్పేసి ఇలా మాట్లాడతాడు. అలా మాట్లాడినప్పుడే చాలా కోపం వస్తుంది. బట్ కానీ తప్పదులేండి, కొన్ని అడ్జస్ట్ అయిపోవాల్సిందే పిల్లల విషయంలో. ఇంకా వాడైతే బస్ ఎక్కేసాడు, వెళ్ళిపోయాడు అనమాట. వాడు వెళ్ళంగానే ఇంకా వచ్చేసాను బెడ్రూమ్లో. అసలు దుప్పట్లు ఎక్కడవక్కడ అలానే ఉంటే ఎంతో మెస్సీగా అనిపిస్తుంది కదా. నేనైతే ఇంకా నిన్ననే ఈ బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఇంక మొత్తం అన్ని కూడా దుప్పట్లన్నీ కూడా సర్దేసి ఎక్కడక్కడ నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నాను.
ఇంకా మా వారైతే డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొచ్చారనమాట. ఇప్పుడు అవి సీజనల్ ఫ్రూట్ అనుకుంటాను, మేబీ అది కిలో 150 రూపీస్కే అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. ముందైతే చాలా కాస్ట్ ఉండేవి కదా, ఇప్పుడైతే 150 రూపీస్కే వస్తున్నాయంట. కిలో అంటే మాకు 3 వచ్చాయండి, 1 కిలోకి 3 వచ్చాయన్నమాట. అంటే 50 రూపీస్ ఒకటి అన్నట్టుగా ఇచ్చారు. సో ఇంకా తెచ్చారు కదా అని చెప్పేసి మా వారికి కట్ చేసి ఇస్తున్నాను అనమాట. ఇవైతే పింక్ కలర్లో ఉన్నవి నాకు చాలా ఇష్టం అండి. లోపల కొంచెం వైట్ కలర్లో ఉండేవి కూడా చూస్తున్నాను, బట్ కానీ ఎప్పుడు నేను వైట్ కలర్వి టేస్ట్ చేయలేదు. కానీ ఇలా పింక్ కలర్లో ఉన్నవి నాకు చాలా చాలా ఇష్టం అనమాట. మౌత్ అంతా కూడా రెడ్డిష్గా పింకిష్గా తయారైపోతుంది చూడండి. అసలు నిజంగా ఇవి తింటే టేస్ట్ కూడా చాలా బాగున్నాయి, తీయగా అనిపించాయి అనమాట. ఇది ముందే వేస్తారు ఇదంతా అంతా. వాళ్ళు మార్నింగ్ వచ్చి మొత్తం నాటారు. అండ్ ఇంక ఓవరాల్ బ్రేక్ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ అయిపోగానే యూటెన్సిల్స్ అన్నీ కూడా వాష్ చేద్దాం అని చెప్పేసి వచ్చేసాను అనమాట. ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటేనే అండి, లేకపోతే సింక్ నిండిపోద్ది, ఇంకా అసలు హ్యాండ్ వాష్ కూడా స్పేస్ ఉండదు అనమాట. అండ్ ముఖ్యంగా ఇడ్లీస్ చేసినప్పుడు మాత్రం అస్సలు స్పేస్ ఉండదు, ఎందుకో ఏంటో కానీ ఈ పాత్రలతో అసలు ఇడ్లీలు చేయబుద్దే కాదనమాట నాకైతే. బట్ ఇట్స్ ఓకే. అండ్ టుడే షౌట్ అవుట్స్ గోస్ టు విత్ ఆల్ యూ రెస్పెక్ట్ దివ్య సింపుల్, ఆదిలక్ష్మి, అనితా నాయుడు, మంతెన భువనేశ్వరి, అమ్ము ప్రియ, తనుష, రియాన్ రాజ్, మై లవ్లీ సిరి, మై కిచెన్ టూర్, లక్కీ చిన్ని, ఐశ్వర్య నందిని, శ్రావ్య, ప్రణీత పాల్తియా, సంధ్యారాణి, జశ్విత రాణి, మొహమ్మద్ భాషా, మణి మణికంఠ, సయ్యద్ ఆస్రా, రాజేశ్వరి దేవి, నాగప్రణీత, ఐశ్వర్య తరిగొప్పుల, సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్, ఓబుల నరసింహారావు, లావణ్య, ప్రియాంక ప్రియ, అయాన్ ఖాన్. మా వారి బర్త్డేకి విష్ చేసి బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ నేనైతే మీషో నుంచి కొన్ని అయితే పర్చేస్ చేసుకున్నాను, వాటి అన్బాక్సింగ్ షేర్ చేస్తున్నాను, చూసేయండి. ఇదైతే మిర్రర్ ట్రే అనమాట. నాకైతే చాలా 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 బ్యూటిఫుల్గా అనిపించింది. ఇది డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ, సెంటర్ టేబుల్ మీద కానీ ఎక్కడైనా మనం ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిటీ వైజ్ అంతా కూడా చాలా బాగుంది అండ్ అఫోర్డబుల్ ప్రైస్కే వచ్చేసింది. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ సెరామిక్ కాఫీ మగ్స్ అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చేసాయండి. చాలా రోజులుగా తీసుకోవాలనుకుంటున్నాను, బట్ కొంచెం అంత ఆఫర్ కోసం వెయిట్ చేశాను. ఇప్పుడైతే ఆఫర్ రన్ అవుతుంది, సో దానికోసం పర్చేస్ చేసుకున్నా. నాకు కప్ కలెక్షన్స్ అంటే చాలా ఇష్టం అండి. మీకు ఆల్రెడీ నేను చాలా వీడియోల్లో చెప్పున్నాను కదా, ఓల్డ్ వీడియోస్లో. సో దానికోసం నేనైతే ఇవి పర్చేస్ చేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చేసాయి అనమాట. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ సిలికాన్ స్పాచులాస్ అనమాట. ఇవి సెట్ ఆఫ్ 3 ఉంటాయి. క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి. వుడెన్ హ్యాండిల్తో ఉంటుంది అండ్ స్పాచులా మొత్తం కూడా సిలికాన్ మెటీరియల్లో ఉంటుంది. నేను చాలా రోజులుగా తీసుకోవాలనుకున్నాను, బట్ కానీ ఇప్పుడు కుదిరింది, ఆఫర్లో పర్చేస్ చేసుకున్నా. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఈ టంబ్లర్ అనమాట. ఇది నెస్టేషియా బ్రాండ్ నుంచి పర్చేస్ చేసుకున్నాను. కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. నేనైతే బేబీ పింక్ కలర్లో తీసుకున్నాను అనమాట. ఇందులో మనకు 10 కలర్స్ ప్రొవైడ్ చేసి ఉంటారు. ఇదంతా కూడా స్టెయిన్లెస్ స్టీల్ అనమాట. బాటిల్ క్వాలిటీ అంతా కూడా. ఇందులో మనకు క్వాంటిటీ వచ్చేసి 1200 ml మనం పోర్ చేసుకోవచ్చు వాటర్ అనేవి. అండ్ ఇదైతే మంచిగా లీక్ ప్రూఫ్ ఉంటుంది, నాన్ టాక్సిక్, కెమికల్ ఫ్రీ అనమాట. నాకు దానిలో బాగా నచ్చింది అయితే అదే అనమాట. అండ్ మనకు స్ట్రాస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఒక ప్లాస్టిక్ స్ట్రా ఉంటుంది, ఒక మెటల్ స్ట్రా ఉంటుంది, స్ట్రా క్లీనర్ కూడా ప్రొవైడ్ చేశారు.
చాలా బ్యూటిఫుల్ మెటీరియల్ అండి, మంచిగా ఎయిర్ టైట్ ఇచ్చారనమాట, అసలు ఏమాత్రం లీక్ అవ్వట్లేదు వాటర్ అయితే. ఈ టంబ్లర్ అయితే నెస్టేషియా బ్రాండ్ కదా, నేను త్రూ అమెజాన్ పర్చేస్ చేసుకున్నాను. మీరు ఒకవేళ ఈ ఐటమ్స్ని పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్అవుట్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. సో అదండి ఇవాళ నా ఈ మార్నింగ్ రొటీన్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ సూన్.